శ్రీ భగవద్గీత 16వ అధ్యాయము దైవాసుర సంపద్విభాగ యోగము. భగవానుడు పలికెను, అర్జున, భయం లేకుండా ఉండటం, అంతఃకరణ శుద్ధి, జ్ఞానం, యోగనిష్టయందు స్థిరత్వం, దానం చేయటం, బాహ్య విషయాల నుంచి ఇంద్రియాలను నిగ్రహించటం, యజ్ఞకర్మలు చేయటం, వేదాధ్యాయనం, తపస్సు, మనోవాక్కాయ కర్మలతో ఉండటం, త్యాగం, శాంతం కలిగి ఉండటం, ఇతరుల గురించి కొండేలు చెప్పకుండా ఉండటం, భూతదయ, మృదువుగా మాట్లాడటం, లజ్జ కలిగి ఉండటం, చపలత్వం లేకుండా ఉండటం, ఓర్పు, ధైర్యం, శౌచం కలిగి ఉండటం, ద్రోహబుద్ధియు స్వాతిశయమును లేకుండా ఉండటం, ఇటువంటి గుణసంపద దేవతాంశ సంభూతులలో ఉంటుంది. గర్వం, డంభం, క్రోధం, కఠినంగా మాట్లాడటం, అజ్ఞానం వంటి గుణసంపద అనురాంశంతో పుట్టిన వారిలో ఉంటుంది. దైవీ సంపద వల్ల మోక్షమును, అసుర సంపద వల్ల బంధమును కలుగుతాయి. అసుర గుణాలు కలవారికి శుచి, ఆచారము, మంచి నడవడికలు ఉండవు. వారు సదా కామక్రోధాలకు లోనై అన్యాయంగా ఇతరుల ధనాన్ని ఆపేక్షిస్తూ ఉంటారు. తమ్ము తాము గొప్పగా తలుచుకునేవారును, వినయం లేనివారును, ధన మదాంధులైన వారును సోమయాజి అని అనిపించుకోవాలని నామమాత్రపు యజ్ఞాలను డంబంతో చేస్తున్నారు. కామ క్రోధ లోభాలు నరకానికి ద్వారాలు. ఇవి ఆత్మవినాశానికి దారి తీస్తాయి. అందువల్ల ప్రతివారు ప్రయత్నపూర్వకంగా వీటి నుండి తప్పించుకోవాలి. వీటిని తప్పించుకున్నవాడు మోక్షాన్ని పొందుతాడు. 16వ అధ్యాయము దైవాసుర సంపద్వియోగము సమాప్తము.